ఈరోజు మద్యపానం కూడా సార్, దయచేసి మద్యపానం అనేది నిత్యావసర వస్తువు కాదు సార్, దాన్ని ఖచ్చితంగా తగ్గియాలి. ఇవాళ మద్యపానం అన్ని సమస్యలకు కూడా మూల కారణం అవుతుంది. అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. ఇంతకుముందు మనం ఊర్లలో పోదామంటే నైట్ టైం కొద్దిగా భయం ఉండేది సార్, ఇప్పుడు డే టైంలో కూడా ఎప్పుడు పడితే అప్పుడు అందుబాటులో ఉంటే తాగుతున్నారు. దయచేసి నేను అసెంబ్లీ ద్వారా ఒకటే కోరుతున్నా ముఖ్యమంత్రి గారిని, మహిళల జీవితాలు బాగుండాలన్నా, కుటుంబాలు ఆర్థికంగా ఉండాలన్నా కనీసం ఆ షాపుల వేళలు తగ్గించండి సార్. 5 to 10 ఈవినింగ్ 5 to 10 పెట్టండి సార్. అది నిత్యావసర వస్తువు కాదు. ఎప్పుడు మీరందరూ మనం అందరం పెళ్లిళ్ళ కాడ, పేరెంటల కాడ లేదా ఊళ్ళలో పోతే పని చేసుకోవాల్సిన వాడు దుకాణాల కాడ పోయి ఉంటున్నాడు. కాబట్టి దయచేసి ఈ ఒక్క నిర్ణయాన్ని మాకు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఇవ్వాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను సార్. అదేవిధంగా అత్యాచారాలు చేసినటువంటి దుర్మార్గులు యథేచ్ఛగా తిరగకుండా మరి తీవ్రమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకునే విధంగా స్పెషల్గా టీమ్స్ ఏర్పాటు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడుల మీద ఒక స్పెషల్ టీం ఫోకస్ పెట్టి పనిచేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా సార్. అదేవిధంగా పరిశ్రమలు సార్, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసమనే మనం తెలంగాణ తెచ్చుకున్నాం. అంటే నాకున్న సమాచారం మేరకు 7 ఏళ్లలో 13,000 పరిశ్రమలు మూతపడ్డాయని నాకున్న సమాచారం సార్. కాబట్టి పరిశ్రమలు ఏవైతే ఇవాళ మీ దగ్గర నిజాం షుగర్ ఫ్యాక్టరీ కావచ్చు, లేదా ఇంకా గత ప్రభుత్వాలలో కావచ్చు, లేదా మా దగ్గర రేయాన్స్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా మూతపడి వేలాది మంది రోడ్డున పడ్డారు సార్. వాళ్ళ యొక్క ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం మరి ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని వీటన్నిటి మీద రివ్యూ పెట్టి మరి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి సార్. ఇవాళ దేశంలో చూస్తే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా గతంలో కాంగ్రెస్ పెట్టినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఇందాక అన్నట్టుగా ఆదాని అంబానీలు కలిసి మరి దోచేసుకుంటున్నటువంటి పరిస్థితి, మేమిద్దరం మాకిద్దరం అనేటువంటి పరిస్థితి ఉంది. ప్రజల యొక్క ఆస్తులను ప్రైవేటు కంపెనీలకు దారాదత్తం చేస్తే, ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తే ఫ్యూచర్లో పెరుగుతున్నటువంటి జనాభా అవసరాలకు తగ్గట్టుగా భూములు ఉండటం లేదు, ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు, ఉపాధి దొరికే పరిస్థితి లేదు. కాబట్టి వీటన్నింటిని కూడా కంట్రోల్ చేసే విధంగా మరి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా ఐటీ కూడా ఇవాళ సరే హైదరాబాద్ విశ్వనగరం కానీ ప్రపంచ నగరం కానీ సార్, జనసాంద్రత విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి మన మారుమూల మన జిల్లాలలో కూడా ఇంజనీర్ చేసినటువంటి స్టూడెంట్స్ కానీ లేదా ఇతరత్ర నైపుణ్యమైనటువంటి విద్యను చదువుతున్నారు సార్. ఐటీని కూడా విస్తరింపజేయాలి సార్, డిసెంట్రలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. కేవలం హైదరాబాద్ చుట్టుపక్కల కాకుండా ప్రతి జిల్లా కేంద్రానికి ఐటీ సంబంధించినటువంటి సేవలు విస్తరించే విధంగా మరి ఐటీ శాఖ మాత్యులు కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా సార్. అదేవిధంగా ప్రైవేటు ఉద్యోగాలు పెద్ద ఎత్తున సృష్టించబడుతున్నాయి, కానీ ప్రైవేటు ఉద్యోగాలలో మరి స్థానికులకు చాలా చాలా తక్కువ అవకాశం ఉంది. మనం తెచ్చుకున్నదే నియామకాల కోసం. కాబట్టి మన యొక్క యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలంటే ఖచ్చితంగా ఏ ఫ్యాక్టరీ వచ్చినా, ఏ పరిశ్రమ వచ్చినా, ఏ ఐటీ రంగం వచ్చినా దాంట్లో 95% ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా ఐటీ సెక్టార్లో పెద్ద ఎత్తున భూములు కూడా మరి వివిధ పారిశ్రామికవేత్తలకు అందిస్తూ ఉన్నారు సార్. దాన్ని ఏ ప్రాతిపదికన ఎట్లా ఇస్తారనేది మాకు తెలియదు సార్. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా, మైనార్టీలకు కూడా మరి వాళ్ళకు కూడా ఎంత % ఈ పరిశ్రమలను నెలకొల్పడానికి రాష్ట్ర ప్రభుత్వము సపోర్ట్ చేస్తుందనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. మాకు కూడా తెలుసుకోవాలనేటువంటి అవసరం ఉంది సార్. అదేవిధంగా సమాచారానికి సంబంధించి చూస్తే మరి ఇవాళ తెలంగాణ భావాన్ని విస్తృతంగా వ్యాప్తి చేసింది జర్నలిస్టులు సార్, మీడియా సార్. ఆ జర్నలిస్టులు కూడా చాలా మందికి మనము డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని కూడా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన్నారు. డబుల్ బెడ్రూమ్లు కానీ, ఇండ్లు కానీ, కొంతమందికి ఇంకా అంటే ఏదైతే హెల్త్ కార్డ్స్ ఉన్నాయో అవి కూడా సక్రమంగా పనిచేయడం లేదు, రిజెక్ట్ అవుతున్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్లలో. వాటిని కూడా మానిటరింగ్ చేయాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా సార్. అదేవిధంగా పెన్షన్కి సంబంధించి దాదాపుగా 3 years నుంచి బడ్జెట్లో పెడతా ఉన్నారు, కానీ అసలు పెన్షన్ అనేది విడోస్ అనేది అది నిరంతరం ప్రక్రియలాగా ఉంటుంది సార్. ఎందుకంటే ఎప్పుడు ఏ తల్లి తన భర్తను కోల్పోతుందో తెలియదు, ఎప్పుడు ఏజ్ ఎట్లెట్లా వస్తుందో, వికలాంగులు ఇవన్నీ కూడా 3 సంవత్సరాల నుంచి మరి మనం ఇవ్వలేదు సార్. అదేవిధంగా 57 సంవత్సరాల వారికి కూడా పెన్షన్ ఇస్తామని ఒప్పుకొని ఉన్నాం. కాబట్టి దాదాపు 10,50,000 మంది అవుతున్నారు వీళ్ళు వాళ్ళంతా కలిసే. కాబట్టి కనీసము మరి ఈ పెన్షన్ విధానాన్ని మరి సైటు క్లోజ్ చేయడం కాకుండా అది ఎప్పటికప్పుడు ఇచ్చే విధంగా 2 నెలలకోసారి 3 నెలలకోసారైనా దరఖాస్తులు తీసుకొని ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలి సార్. వికలాంగులకు సంబంధించి కూడా
వాళ్ళ గతంలో పెన్షన్ తీసుకున్నా ఇప్పుడు సదరన్ క్యాంపులకు అటెండ్ కాలేదని అట్లా చాలా మంది రిజెక్ట్ అయినటువంటి పరిస్థితి. కాబట్టి వికలాంగుల యొక్క ఉపాధి కోసం వాళ్ళకు కూడా ప్రత్యేక పథకాలను, అదేవిధంగా ప్రత్యేక కేటాయింపులు, మరి అదేవిధంగా వికలాంగుల వివాహ ప్రోత్సాహకాలు కూడా అందించాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను సార్. 2 పడకల గది అయితే ఇది అయితే అందరి బాధ సార్. మేము అందరం చూస్తున్నాం, ఏడికి పోయినా ఈ ప్రాబ్లం ఉంది. దయచేసి ఈ బడ్జెట్ తోటైనా వాళ్లకు ఖచ్చితంగా ఇండ్లు వస్తాయని. ఒక్క నిమిషం, ఈరోజు సబ్జెక్టు డిమాండ్స్ వేరు, ఆ డిమాండ్స్ పైన తమరు మాట్లాడండి, పర్వాలేదు. డివైడ్ అవుతున్నారు, ఇది ఒక్కటే మాట్లాడి సార్. ఇది కూడా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి డిమాండ్ వేరుంది, పెన్షన్స్ డిమాండ్ వేరుంది సార్. నేను తీసుకున్నది కూడా ఎంత సార్, ఎంత స్పీడ్గా రైలు బండి కంటే వేగంగా పరిగెత్తిన సార్ నాకు తెలుసు. ఎందుకంటే నేను అందుకనే అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా పేదలు సొంతంగా ఇండ్లు కట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంది. పెరిగినటువంటి ధరలు, సిమెంటు, స్టీలు ఇవన్నీ కూడా చూసినప్పుడు మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్లు, అదేవిధంగా మొన్న ఏదైతే ఇస్తానన్నటువంటి 3 లక్షలు కాదు సార్, ఖచ్చితంగా 5 లక్షలు ఇచ్చే విధంగా ప్రభుత్వం మరొకసారి సవరణ చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను సార్. ఎక్కువేం మాట్లాడలేదు సార్. అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. నాకు ఇచ్చిన టైం నేను కంప్లీట్ చేసుకుంటాను. కొంతమంది మిత్రులు పరిశ్రమలకు, ఐటీ రంగానికి సంబంధించి కూడా కొన్ని సూచనలు, కొన్ని ప్రస్తావనలు కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ముందుగా పరిశ్రమల విషయానికి వస్తే, అదేవిధంగా ఐటీ రంగం విషయానికి వస్తే అధ్యక్ష, ఈ ప్రభుత్వము, ఏ ప్రభుత్వమైనా ప్రపంచంలో అంటే ఇక్కడ భారతదేశంలో కానివ్వండి, లేదా ప్రపంచంలో భారతదేశంలోని రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా ఉండే మరి వివిధ దేశాల్లోని ప్రభుత్వాలు కానివ్వండి, ఎందుకు ప్రైవేట్ రంగానికి ఆహ్వానిస్తాయి, ఎందుకు ప్రైవేట్ పెట్టుబడులు ఆహ్వానిస్తాయి అంటే, ఏ ప్రభుత్వమైనా ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే ఉపాధి కల్పన అనేది వాటికి అతిపెద్ద సవాల్ అధ్యక్ష. ఎందుకంటే చదువుకున్న పిల్లలు మరి రోజుకి ఒకవైపు యావరేజ్ మన లైఫ్ టెన్యూర్ కూడా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా పెరుగుతూ ఉన్న క్రమంలో, వర్క్ ఫోర్స్ కూడా పెరుగుతున్న క్రమంలో, పెద్ద వయసులో ఉన్న వాళ్ళు కూడా మరి పనిచేసే శక్తి, సామర్థ్యాలు కూడా సంతరించుకుని మంచి ఆరోగ్యంతో దీర్ఘకాలం బతుకుతున్న క్రమంలో డెఫినెట్గా ప్రతి ప్రభుత్వానికి ప్రపంచవ్యాప్తంగా యువతకి ఉపాధి కల్పన, యువతకి ఉద్యోగ కల్పన అనేది ఒక అతిపెద్ద సవాల్గా, అతిపెద్ద ఛాలెంజ్గా ఉంటుంది అధ్యక్ష. ఆ క్రమంలోనే మనం ఆలోచించినట్టయితే ఏ పారిశ్రామిక పాలసీకైనా పునాది, గీటురాయి ఖచ్చితంగా ఉపాధి కల్పన అధ్యక్ష. అదే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం 2014లో ఏర్పడ్డ తొలినాళ్లలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మొట్టమొదటి కొన్ని వారాల వ్యవధిలోనే ముఖ్యమంత్రి గారే స్వయంగా నాయకత్వం వహించి ఇక్కడ హైదరాబాద్లోనే ఒక హోటల్లో ఒక సమావేశం ఏర్పాటు చేసినారు అధ్యక్ష. ఆ సమావేశంలో వివిధ పారిశ్రామిక సంస్థలు ఏవైతే ఉంటాయో అధ్యక్ష, వాటికి సంబంధించిన యాజమాన్యాలు, వివిధ సమూహాలు ఏవైతే ఉంటాయో, సిఐఐ అని, ఫిక్కీ అని, డిక్కీ అని, రకరకాల సంస్థలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన మరి ప్రతినిధుల్ని అందరినీ కూడా ఆహ్వానించి స్వయంగా కేసీఆర్ గారే ఒక 7 గంటల పాటు సుదీర్ఘంగా వారితో సమయం గడపడం జరిగింది అధ్యక్ష. గడిపిన తర్వాత వారందరినీ కేసీఆర్ గారు ఒకటే అడిగినారు, మీకు ఈ కొత్త ప్రభుత్వం నుండి, కొత్త రాష్ట్రం నుండి మీ అంచనా ఏంది, మీ ఆలోచన ఏంది, మీకు ఏం కావాలి, ఏం చేసినట్టయితే మా రాష్ట్రంలోని పిల్లలకు కొలువులు దక్కే అవకాశం ఉంటుంది, పారిశ్రామికీకరణ వేగంగా జరిగే అవకాశం ఉంటుందని చెప్పి వారు అడగడం జరిగింది అధ్యక్ష. అడిగిన దానికి వారు పరిశ్రమ నుంచి వచ్చిన ప్రతినిధులు చెప్పింది ఏమంటే, సార్ మీరు మొట్టమొదటి పని మీరు చేయవలసింది నంబర్ 1 పని ఏంటంటే, మాకు ప్రస్తుతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1 రోజు కాదు, 2 రోజులు కాదు, వారానికి 3 రోజులు పవర్ హాలిడేలు ఇచ్చే దుస్థితి ఉన్నది, కరెంటు లేదు. మేము ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసే దుస్థితి ఉన్నది. ఇందిరా పార్క్ దగ్గర మేమందరం కూడా అక్కడ బయట రోడ్డు మీదకి ఎక్కి, అయ్యా మేము కావాలంటే కరెంటుకు ఎక్కువ రేటు ఇచ్చినా కొనుక్కుంటాం, దయచేసి మాకు కరెంటు ఇవ్వండి, అట్లా అయితేనే మా మీద ఆధారపడే కార్మికులు బతుకుతారు, మా పరిశ్రమ బతుకుతుందని చెప్పి బతిమిలాడితే కూడా ఆనాడు అప్పుడున్న ప్రభుత్వం, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం పరిశ్రమలకు కూడా కరెంట్ ఇవ్వలేని ఒక దుర్భరమైన పరిస్థితిలో రాష్ట్రాన్ని నెట్టివేసిందని చెప్పి ముందుగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అంటే ఆనాటి నేపథ్యం చెప్తున్నా అధ్యక్ష. దాంతోపాటు రెండవ ముఖ్యమైన కామెంట్ వాళ్ళు చేసింది ఏంటంటే, సార్ ఇప్పుడు నేను ఒక ఇండస్ట్రీ పెట్టుకుంటా, ఒక ఫ్యాక్టరీ కట్టుకుంటా అని చెప్పి ఒక దరఖాస్తు పెడితే ఇక వాళ్ళ దయ సార్, వాళ్ళ దయ మా ప్రాప్తం, మేము దరఖాస్తు పెట్టినాక ఎన్ని రోజుల క్లియరెన్స్ వస్తుందో అనేది ఒక కాలపరిమితి కానీ, ఒక చట్టం కానీ ఏది లేదు సార్.
వాళ్ళ దయ మా ప్రాప్తం, వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోవాల్సిందే తప్ప వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిందే తప్ప ఒక కాలపరిమితి కానీ ఏది లేదు సార్, ఒక పద్ధతి లేదని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష. చెప్పిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే పరిశ్రమల శాఖ కార్యదర్శిని పిలిచి, అదేవిధంగా తన ఆఫీస్లోని ఇతర అధికారులందరినీ కూడా పిలిచి, ప్రపంచంలోనే అత్యుత్తమమైన పారిశ్రామిక విధానం ఎక్కడున్నది, అమెరికాలో ఉన్నదా, సింగపూర్లో ఉన్నదా, ఇంకొకడు ఉన్నదా, వెంటనే మీరు అధ్యయనం చేయండి, చేసి వాటన్నింటిలోని మంచిని ఒక దగ్గర చేర్చి క్రోడీకరించి మన రాష్ట్రం యొక్క, కొత్త రాష్ట్రం యొక్క పారిశ్రామిక విధానాన్ని మీరు రూపొందించండి అని చెప్పి స్పష్టమైన ఆదేశం ఇవ్వడం జరిగింది. ఆ 7 గంటల సమావేశంలో వారికి వచ్చిన వివిధ సలహాలు, సూచనలు, సమస్యలు ఏవైతే వారు ప్రస్తావించినారో అవన్నింటినీ కూడా అధికారులతో సహా చర్చించి వెంటనే తక్షణ ఉపశమనం ఏమి ఇవ్వాలి, షార్ట్ టర్మ్ స్ట్రాటజీ ఏముండాలి, మీడియం టర్మ్ స్ట్రాటజీ ఏముండాలి, లాంగ్ టర్మ్ ఏం చేయాలి అని ఒక స్పష్టమైన ఎజెండాతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి 2014 జూన్లో మన రాష్ట్రం ఏర్పడితే అధ్యక్ష, ఇదే శాసనసభలో 2014 నవంబర్లో మనం పాస్ చేసిన మొట్టమొదటి చట్టం అధ్యక్ష TSI పాస్, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్. అంటే స్వీయ ధృవీకరణ ద్వారా మనకి ప్రభుత్వం నుంచి అనుమతి కూడా అవసరం లేకుండా స్వీయ ధృవీకరణ అంటే ఏంటంటే అధ్యక్ష, ఇప్పుడు నాకు ఒక భూమి ఉన్నదనుకోండి, నాకు ఒక జాగా ఉన్నది, నేను ఫ్యాక్టరీ కట్టాలనుకోండి, నేను ఏదో ఒక ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటే ఆ గ్రామ పంచాయతీ పర్మిషన్ కానీ, లేదా ఆ మున్సిపాలిటీ యొక్క పర్మిషన్ కానీ, లేదా పరిశ్రమల శాఖ పర్మిషన్ కానీ ఏదీ అవసరం లేకుండా స్వీయ ధృవీకరణతో, అంటే నేను ఒక చట్టానికి లోబడి పనిచేసే సంస్థని అని తనను తానే ధృవీకరించుకొని తనకు తానే ఒక సర్టిఫికెట్ ఇచ్చుకొని వెంటనే కన్స్ట్రక్షన్ మొదలుపెట్టే విధంగా చట్టం తెచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అనే మాటను ఈ సందర్భంగా గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నాను.